బ్రేకింగ్ న్యూస్ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ విచారణ కొనసాగుతోంది. జోగి రమేష్ రెండో కొడుకు రోహిత్కు సిట్ ఆఫీస్ నుంచి పిలుపు వెళ్ళింది. విజయవాడలోని ఎక్సైజ్ ఆఫీసుకు రావాలని కాల్ చేశారు. దాంతో కాసేపట్లో ఎక్సైజ్ ఆఫీస్కు రోహిత్ వెళ్లబోతున్నారు. రోహిత్ను విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇవాళ అధికారులు అరెస్ట్ చేశారు. కల్తీ మద్యం కేసులో ఉన్నటువంటి పాత్రకు సంబంధించి జోగి రమేష్ను విచారిస్తున్నారు. ద సేమ్ టైం జోగి రమేష్ కొడుకు జోగి రోహిత్ను కూడా విచారణకు రమ్మని పోలీసులు కాల్ చేశారు. సో దీంతో జోగి రోహిత్ కొద్దిసేపట్లో విచారణ కోసం పోలీసు అధికారుల ముందుకు సిట్ అధికారుల ముందుకు వెళ్ళబోతున్నారు. మా ప్రతినిధి రాజేష్ విజయవాడ నుంచి మరింత సమాచారం ఇస్తారు. రాజేష్, సో ఇప్పటికే జోగి రమేష్ను విచారిస్తున్నారు. జోగి రమేష్ తనయుడిని కూడా ఎందుకు పిలుస్తున్నారు? అంటే దానిపైన ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఆయన పిలిచారనేది ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. అయితే ఇప్పటికే దాదాపు 4 గంటలుగా జోగి రమేష్ని అయితే ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ లోపల ఎక్సైజ్ అధికారులు అందరూ కూడా విచారణ జరుగుతున్నారు. కల్తీ లిక్కర్ స్కామ్తో అద్దెపల్లి జనార్దన్తో ఉన్నటువంటి సంబంధాలు అంటే గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు అప్పటి నుంచి ఏఎన్ఆర్ బార్ అనేది అక్కడ 2021 నుంచి ఇబ్రహీంపట్నంలో ఉంది. అప్పటి నుంచి కల్తీ మద్యం అమ్ముతున్నామని అద్దెపల్లి జనార్దన్ తన స్టేట్మెంట్లో కూడా ఇవ్వడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే పొందుపరిచిన నేపథ్యంలో అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు జోగి రమేష్కి అదేవిధంగా అద్దెపల్లి జనార్దన్ ఉన్న సంబంధాలు ఇబ్రహీంపట్నం అడ్డాగా చేసుకుని డంపుగా ఏర్పాటు చేసుకుని భారీ స్థాయిలో కల్తీ మద్యం స్కామ్కు పాల్పడిన నేపథ్యంలో పూర్తి స్థాయి వివరాలు అయితే రాబడుతున్నారు. మరోవైపు జోగి రమేష్ మాత్రం పూర్తి స్థాయిలో సమాధానం చెప్తున్నట్టు లేదు. ఎందుకంటే అద్దెపల్లి జనార్దన్తో ఉన్నటువంటి సంబంధాలు అద్దెపల్లి జనార్దన్ చెప్పిన విషయాలన్నిటి కూడా జోగి రమేష్ ముందు పెట్టిన సందర్భంలో కేవలం తనకి పరిచయం మాత్రమే ఉంది. అతనితో నాకు ఎక్కడా లావాదేవీలు ఏమీ లేవు, ఆర్థిక లావాదేవీలు కానీ వ్యాపార లావాదేవీలు ఏమీ లేవు అనేది జోగి రమేష్ చెబుతున్నటువంటి మాట. 3 తర్వాత అంటే మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన్ని వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ తీసుకువెళ్ళి తర్వాత కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. ఎక్సైజ్ కార్యాలయం వద్ద ప్రస్తుతం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం ఇది. దాని వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి పోలీసుల హడావుడి కూడా మనకి కనబడుతుంది. స్పెషల్ పార్టీ కూడా ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చారు. దాదాపు 4 గంటలుగా విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించిన విషయంలో మూలాలన్నీ కూడా జోగి రమేష్ వైపే చూస్తున్నాయి. అద్దెపల్లి జనార్దన్ స్వయంగా ఒక వీడియో విడుదల చేసి ఆ వీడియోలో మాజీ మంత్రి జోగి రమేష్ చెప్తేనే ఈ కల్తీ మద్యం చేశాము, పూర్తి పాత్రదారుడు ఆయనే అంటూ అద్దెపల్లి జనార్దన్ ఈ కేసులో ఏవన్నీ ఉన్నటువంటి అద్దెపల్లి జనార్దన్ చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. పూర్తి ఆధారాలతోనే జోగి రమేష్ని అరెస్ట్ చేశామని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు జోగి రమేష్ ఇంట్లో సెర్చి వారెంట్ ఇచ్చి ఆల్రెడీ సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. కీలక డాక్యుమెంట్స్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే చిన్న కుమార్ని కూడా పిలిచారని చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఇంకా స్టేషన్కి ఇక్కడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి అయితే రాలేదు. ప్రస్తుతం ఇంటి దగ్గరే రోహిత్ ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు జోగి రమేష్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. ఇంకా వైసీపీ నేతలు కూడా ఇక్కడికి వస్తున్నారు. కేవలం ఇది రాజకీయ కక్షలో పెట్టిన కేసే, ఒక బీసీ నాయకుడిని కావాలని ఇబ్బంది పెడుతూ ఈ విధంగా చేస్తున్నారు. జోగి రమేష్ గత 10 రోజులుగా ఏ టెస్ట్కైనా నేను సిద్ధంగా ఉన్నాను, ఎక్కడే ప్రమాణం చేయమన్నా చేస్తాను, నా కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేయమన్నా చేస్తాను, తనకి సంబంధం లేని కేసులో ఇరికిస్తున్నారంటే చెప్పినా ఎవరు కూటమి నేతలు ఇప్పటివరకు దానికి ముందుకు రాలేదు. ఏ టెస్ట్కైనా సిద్ధమైనప్పుడు ఎందుకు వాళ్ళు ముందుకు రాలేదని కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. విచారణలో పూర్తి స్థాయిలో జోగి రమేష్ పెద్దగా సహకరించట్లేదనేది మనకు అందుతున్న సమాచారం. మరి పూర్తి స్థాయిలో సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయన్ని కోర్టు ఖచ్చితంగా రిమాండ్ విధించే అవకాశం ఉంది కాబట్టి తర్వాత ఏదైనా కస్టడీ తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు జోగి రమేష్ అరెస్టు పైన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కూడా ఖండించారు. పూర్తి స్థాయిలో వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా అరెస్టులు చేస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. 3 గంటల తర్వాత ఆయన్ని వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ తీసుకెళ్లి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజేష్. విజయవాడలో ఈస్ట్ ఎక్సైజ్ ఆఫీస్లో మాజీ మంత్రి జోగి రమేష్ను విచారిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు సిట్ అధికారులు విచారిస్తున్నారు. కల్తీ మద్యం కేసులో A1గా ఉన్నటువంటి అద్దెపల్లి జనార్దన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ ఉదయం అరెస్ట్ చేశారు మాజీ మంత్రి జోగి రమేష్ని. జోగి రమేష్ విచారణ కొనసాగుతుంది. అయితే పూర్తి స్థాయిలో జోగి రమేష్ విచారణకు సహకరించట్లేదు అనేది ఇన్సైడ్ సమాచారం. బట్ సాయంత్రం తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే జోగి రమేష్ తనయుడిని కూడా జోగి రోహిత్ను కూడా ఎక్సైజ్ అధికారులు రమ్మన్నట్టుగా సమాచారం తెలుస్తోంది. బట్ ఇంతవరకు అయితే ఎక్సైజ్ ఆఫీస్కు చేరుకోలేదు. దీనిపైన ఇంకా పూర్తిగా క్లారిటీ రావాలి. సో జోగి రమేష్ విచారణ అయితే కొనసాగుతుంది. జోగి రమేష్ని మధ్యాహ్నం 3 గంటల తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా సమాచారం తెలుస్తోంది.